హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదేవిన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మా నాన్న గురించి చెప్పదలుచుకున్నాను. తన తిరుమల తిరుపతి ధార్మిక ఉపన్యాసం గురించి. మొన్న వచ్చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలోని జగినాలపల్లి అనే గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో మరియు డాక్టర్ శ్రీ ఉత్తరాపల్లి రామాచారి గారు ప్రోత్సహించే ప్రోగ్రామ్స్ అండి ఇవి. అక్కడ మా నాన్నగారు ధార్మిక ఉపన్యాసకంలో భాగంగా మహాభారతంలోని స్వర్గారోహణ పర్వం మీద ప్రవచనం మరియు కుంకుమార్చనలో మహాలక్ష్మి తత్వాన్ని గ్రామస్తులకు వివరించారు. ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. దీనికి గాను మా నాన్నగారికి సహకరించిన గ్రామస్తులకు మరియు గ్రామ పెద్ద శ్రీ సాయిరెడ్డి గారు కి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఉరుకొండపేట కూడా వెళ్ళేసి వచ్చారు మా నాన్నగారు. వినండి, స్కిప్ చేయకుండా లాస్ట్లో ఒక మోటివేషన్ కోట్ పెట్టాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అత్తమామని ప్రేమించాలి తల్లి, నా మాట వినండి. కోడలు ముక్తి, కోడలి ఐశ్వర్యము, కోడలి ఆనందంతో కూడా అత్తమామల సేవలో ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు సలకలాడుతూ ఉండాలంటే పొద్దుగల నిద్రలోంచి అన్ని ధర్మాలు కంటే పెద్ద ధర్మం, మొట్టమొదటి ధర్మం ఏందమ్మా? మానవులైన ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, తెల్లవారుజామున నిద్రలోంచి మేల్కోనండి సార్. అయ్యా అమ్మ, తెల్లవారుజామున కనీసం బ్రాహ్మీ ముహూర్తం అంటే తెలుసా మీకు? బ్రాహ్మీ ముహూర్తం అంటే కరెక్ట్ చెప్పాలంటే 3 గంటల 45 నిమిషాల నుంచి 4:30 వరకు. అమ్మో, అంత కష్టం మిమ్మల్ని పెట్టాము. 4:30 అయినమ్మా, ఇక నా దగ్గర ఏం ఛాయిస్ లేదమ్మా. 5 తర్వాత ఎవరింట్లో కనుకొని ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండే అవకాశం లేదు. నేను చెప్తున్నాను, శాస్త్రం చెప్తున్నాను కనుక నా చేతిలో ఏం లేదు. అదే ఏమైనా మంత్రం ఉందా, కాగితం ఉందా? నా చేతిలో ఏం లేదమ్మా. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఇందులో ఏమి సందేహం లేదు. ఉత్తరే ఆత్మానం ఆత్మానం అవసాదే ఆత్మను బంధువు ఆత్మ ఇప్పుడు ఆత్మన. ఏమి లేదమ్మా, సింపుల్ వెరీ. దీని అర్థము, నిన్ను నీవే ఉద్ధరించుకోవాల్సి ఉన్నది. నిన్ను నీవు పతనం చెందించుకోవద్దు. నీ మనస్సును అదుపులో ఉంచుకుంటే నీ మనస్సే నీకు మిత్రువు. నీ మనస్సు అదుపులోకి నీ పెడితే నీ మనస్సే నీకు శత్రువు. శత్రుమిత్రుడు ఎక్కడో లేరు. నీకు నీవే శత్రువు, నీకు నీవే మిత్రుడు. ఇది ముఖ్యమైనటువంటి తత్వ రహస్యం కనుక ఇటువంటి రాష్ట్రాలను కూడా తెలియజేయడానికి మీ ప్రాంతంలో శ్రీ 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 భూమానంద స్వాముల వారు అరటి పండ్ల గురించి నోట్లో పెట్టినట్టు భగవద్గీత మొత్తం పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మన జిల్లాలో దాదాపుగా కొందరు వేళ్ల మీద లెక్కించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మీ భూమానంద గిరి స్వాముల వారు ఉన్నారు కనుక ఒకసారి తప్పటి ఒకటి అర్థం ఇంకా వీళ్ళు చేసుకొని ఒకరి చేసుకొని ఇక్కడ వచ్చి ఇంత సమయాన్ని వెచ్చించినారు కనుక ఆయన మాట్లాడాలి. కానీ దర్శనం మన జన్మదానివే అలాంటి సగతిస్తాను ఏదో ఒక అంతకుమించి ఏమి లేదని మనం చేసుకుంటాం. ఇప్పుడు సరే డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి గారు మరి స్వామి వారి